స్వరలు పాదాలు అనేది ఎక్కడ? నువ్వు నమస్కారం చేస్తుంది ఎక్కడ? నువ్వు యానడం పదవురా? ఏ మహామంత్రి, దొరల పాదాలకు నమస్కారం పెట్టు. నీ జనం పావనమైతున్నది. ఎందుకు? ఎందుకురా? ఏరో ఏంటివి? సరే, సుఖీభవ సల్లగా నిన్ను వద్దులున్నాను మహామంత్రి. 30 ఏళ్ళు ఉంటే చాలు స్వామి. ఎందుకు? శానేళ్ళు బతికేదానికి, కోడళ్ళు కొడుకులు చేతిలో ఏళ్ళు తినేదానికి ఏం సమయం? అది కరెక్టరా? ముద్దు ముస్లిం 30 ఏళ్ళు ముడుకుంటూ తంటుండే లేదా? గట్టిగా ఉన్నట్లు తెచ్చిపోవాలా. సరే గాని నేను ఈ దేవసభకు వచ్చిన కావున నా పల్లి పట్టమ నా కుల గోత్రనామ దైవ నీకేమన్నా తెలుసునా? కూతురు తిట్ట, కోడలు కొట్ట, కొడుకు కసుమని బయటికి ఊరికి చెప్పినాడు తాత. బ్రహ్మంగా తాత ఏమంటే? కూతురు తిట్ట, కాడలు కొట్ట, కొడుకు కసుమని బయటికి నెట్ట. ఏమరా తొమ్మిది దగ్గర ప్రయాసం చేస్తున్నావు నీవు? మాటి మాటికి మారబలుతావు, త్వరలు అప్కి మాటికి జవాబు చెప్తావు. నీ తీసేస్తా. పోలీసులు వచ్చేదేంటికి? వచ్చి తుమ్ముతారు. బండి అరిసేదేంటికి? కెలి నేర్పిడి. పోలీసులు వచ్చేదానికి అది అంతేనా? సరే, నా పల్లె తొలగించు మాత్రి. వీరు కుమారం మొదల పియానో ఏంది? ముస్లిమ్స్ అన్నమాట. చెప్పుడికి బడాగోష్ అది లేనిది మేము లేవురా. అవును, ఏమనుకున్నావు మేము? రాజ్య పరిపాలనది. ఇంట్లో గడ్డ పెట్టుకుంటావురా? ఏంది ఇంట్లో పెట్టుకున్నదిరా? ఖర్చునే పోతే మాత్రం పెట్టుకునేదా? ఒక మాట, మీరు తురుకోవాలి కదా? తురుకోవాలి ఏంటికి? ఎండి పెట్టేదా? ఏంటి? మటన్ ఎండి పెట్టింటారు కదా. మీ యొక్క తక్కువ వాళ్ళు రెండేసేది, మేము ఎండేసేది అప్పటికప్పుడు కోసుకొని తినేది. కోసుకొని అప్పటికప్పుడు కానీ ఒక డౌట్ సమయ. ఏమి? ఇంకోటి ఏం తెలుసునా? పెద్ద మటన్ అప్పటికప్పుడే కోసుకొస్తారు కదా కదరా? దాని పీస్ ఉండట్లా. నీ మాటలు సమాధానం చెప్పే దానికి కదా వచ్చింది నేను. అది అది అన్ని చెప్తా. మహామంత్రి ఈ టీడీ పాంచావందరు దిల్లు మధ్య బల్ల గల్లు గల్లు నవ్వుతున్న టీడీ కచేరి. ఏమంటావు?
గ్రాములు ఉంటుంది. ఎట్లంటావు? కోసి చూపమేయాలంతే. సరే గాని ఆ, ఇప్పుడు ఆ. అట్లా దీని వెనక చేరుడు ఆ. నా తల్లిదండ్రులు నా మంత్రి నీకేమని తెలుసునా? అదే మీ అప్ప మీ అమ్మగారు చెప్పాలా? తెలుతా ఇదిగో. ఆ, ఏయ్ వినరా భారత వీరు కుమార వినరా పందుల తీయను. యా హైదరల్లి ఖాన్ పాతే బొమ్మ తల్లిదండ్రులు లేరా. ఒరే హైదరల్లి కుమారుడున్న రాజీ పుల సుల్తాను. యా పాతే బొమ్మ కొడుకు ఉన్న మహామంత్రి యా హైదర్ అలీ ఖాన్. యా ఐదురు పాలికాన్ ఆలికాన్ 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 యా హైదర్ అలీ ఖాన్ ఆలికాన్ యా పాతే బొమ్మ పాతి బొమ్మ నా తల్లిదండ్రులు పాతి బొమ్మ కాదు పాతి బొమ్మ పాతి బొమ్మ నా తల్లిదండ్రులు బాగున్నారా వాళ్ళ ఇరువురికి జన్మించినట్టి. వాళ్ళు బాగున్నారా? ఎవరా మీ అప్ప మీ అమ్మ వాళ్ళకి ఎవరు బాగలేక నేను పొలాలు వేస్తాను హాస్పిటల్ దగ్గర కాసుకోండి. ఏం చేస్తాడు బ్లడ్ రిపోర్ట్స్ అయితే పట్టుకొని కాలు లేకుండా నడుపుతుంటాను. వాళ్ళకి ఎవరు వస్తారమ్మా? ఏమమ్మా నీ కొడుకు లేదమ్మా మీ కొడుకు దొర అంటే మళ్ళీ వెళ్ళమండ్రి ఏళ్ళ పైన మూడు అడుగుతుంటావు నా కొడుకు. మధ్య రకమవుతుంది కొడుకుంటా మంత్రి ఓయ్ వీళ్ళ సలక ఆ, నా తండ్రి హైదర్ అలీ ఖాన్ గెలిచిన రాజ్యములు నీకేమని తెలుసునా? మీ అప్పని పేరు అది కాదా? యావది మీ అప్పని నరసింహ కదా? అవు పొద్దున్నే కదా ఇప్పుడు హైదర్ అలీ ఖాన్ ఐదురు పల్లికాన్ హైదర్ అలీ ఖాన్ రా నా తండ్రి. ఆలికాన్ సరే నా తండ్రి హైదర్ అలీ ఖాన్ ఆ, గెలిచిన రాజ్యములు ఎటువంటి పరిపాలన చేసిన రాజ్యం తొలగించము. ఎటువంటి సరే పాలన ఏయ్ ఒరే బిడ్డరా భారత వీరు కుమార వీరు ముందర పేను. యా మైసూరు రాజ్యము గెలిచిన వాడు హైదర్ అలీ ఖాన్ నా తండ్రి. యా చన్నపట్నం గెలిచిన వాడు హైదర్ అలీ ఖాన్. ఏయ్ యా బిడ్డరా రాజ్యము గెలిచిన వాడు హైదర్ అలీ ఖాన్ నా తండ్రి. ఏయ్ ఇది నాలుగు రాజ్యాలు కలిసిన వాడు హైదర్ అలీ ఖాన్ నా తండ్రి. ఏయ్ ఒరే ఎటువంటి భారత వసత రాజ్యమేలదాము మేము. ఏయ్ మహామంత్రి మసాలా ప్రభావం ఏయ్ మహామంత్రి అరట్లా అరట్లా సరే గాని యా మైసూరు రాజ్యము మైసూరు రాజ్యము యా చన్నపట్టము యా సన్నపట్నము యా కేరళ రాజ్యము కేరళ రాజ్యము వాళ్ళ తాట పోయేది మన ఎల్రా వాళ్ళ తాట మన పోతే ఎవరు వాళ్ళ తరపున పెట్టురా ఎవరు కేరళ వాళ్ళ ఏమంటారు? మనము పేదోళ్ళు ఎట్లంటావు? వాళ్ళు అక్కడ సావుకారులు ఆ, నీకుండేది ఎంత నా బొచ్చు ఆ, వాళ్ళు కోట్ల కోట్లు అయితే వాళ్ళ తాట మన పేద ఏయ్ అటువంటి రాజ్యము గెలిచిన వాడు నా తండ్రి హైదర్ అలీ ఖాన్. ఆ కాలంలో ఆ కాలములో నువ్వు పోతే పులి కొట్టేస్తారబ్బా. విజయసలక ఆ, యా చన్నపట్నము ఆ, యా బిదులూరు రాజ్యము పెదలూరు పెదలూరు ఏయ్! పెదలూరు పేదలూరు కదరా బిదులూరు రాజ్యము కలిసినట్టి ఆ, నా తండ్రి హైదర్ అలీ ఖాన్. అంటే చుట్టుముట్టు 4 రాజ్యాలు గెలిచినారు మీ తండ్రి. అవును ఇప్పుడు మీ అప్పుడు నా తండ్రి ఆ, జన్మించిన జన్మస్థలం నీకేమో తెలుసునా? ఏంటి మీ అప్పుడు ఏయ్ యా కోలార్ జిల్లా. కోలార్ జిల్లా ఏమే? కోలార్ కోలార్ జిల్లా జిల్లా యా ఏమగల్లి క్షేత్రము. యా ఏం గొల్లి ఏయ్ ఏమగల్లి క్షేత్రము. ఏం గొల్లి క్షేత్రము కొల్లి కదరా యా ఏమగల్లి క్షేత్రము. నాకంటే నువ్వు బాగంటావు ఎట్లంటావు? గొల్లిని ఏయ్ ఏమగల్లి క్షేత్రము ఏమగల క్షేత్రము యా బూది కోటలో జన్మించిన వాడు నా తండ్రి హైదర్ అలీ ఖాన్. అట్లా బూడిద తెప్పించినోడు ఏయ్! బూడి కోట్ల
యా బూది కూడా జన్మించినట్టి నా తండ్రి హైదర్ అలీ ఖాన్. నువ్వు ఎప్పుడు పుట్టిందా మరి నువ్వు నేను పుట్టిన జన్మస్థలమనగా యా బెంగళూరు జిల్లా బెంగళూరు జిల్లా ఎంఏ బెంగళూరు జిల్లా బెంగళూరు జిల్లా బెంగళూరు జిల్లా యా దేవుని కోటలో జన్మించినట్టి ఈ టిప్పు సుల్తాన్ సాహెబ్. మాటలు చెప్తున్నారు రేగిపోతుంది. ఏమ్రా లేకుంటే పుట్టింటే నడుము పిల్లలు పుట్టిన లేకుంటే సొడల పిల్ల పుట్టిన అవి రెండు కాదురా. నేను గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినా అడుగు. లేదా నువ్వు పుట్టినది కాదంట ఆ? నువ్వు సిక్కిండేదంట. కాసు డౌన్లోడ్ అయ్యేదేమో. ఏయ్! ఆ? నేను జన్మించిన జన్మస్థలమనిగా ఆ, యా బెంగళూరు జిల్లా సరే దేవుని కోటలో జన్మించినట్టి ఈ టిప్పు సుల్తాన్. అది ఈ పక్క ఇది రోడ్లో ఉన్న ఆ, మరి ఆ, నాకు నా తల్లి తండ్రి పెట్టిన మొదటి పేరునిగా పేరనగా పాతే హాలే ఖాన్. పోతే ఆలికను ఏయ్! పోతే హాలే ఖాన్ కాదరా, పాతే హాలే ఖాన్ అని నా తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు. మేమా అవును. పోయినా ఎవరి దగ్గర ఐవోర్కి ఈవోర్ మేము పోయిదరా. మీకు మీరే పెట్టుకునేది మేము పెట్టుకుంటాం. మంచి పేరు పెట్టినది మాకు మేమే కోసుకుంటాం, మాకు మేమే పెట్టుకుంటాం. కిలో మీరు కోసేస్తారు ఏం సగా లేదు. ఎంత డిగ్రీ చేస్తారు అంతే అంతే మహామంత్రి. ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు అనగా పాతే హాలే ఖాన్. సంతోషం ప్రభా. మరి నాకు టిప్పు సుల్తాన్ అనే ఆ, బిరుదు వచ్చింది ఎట్లా నీకు తెలుసునా? పిడుగులో ఉంటే కుక్కలో ఉంటాయి లేకపోతే మేకల్లో ఉంటాయమ్మా. ఏయ్ కుక్క పిడుదలు కాదురా, బిరుదు. ఓ అంటే బిరుదు అవును. ఎట్లా వచ్చిన నీకేమని తెలుసునా? ఇలా వచ్చినది మహాప్రభు. ఓయ్! యా ఇంగ్లీష్ వారి దర్బారులో, దర్బార్లు యా ముస్లిం వారి దౌలత్తులో, దౌలత్తులు యా పంజాబ్ వారి దర్బారులో, దర్బారులు యా మరాఠీ వారి దౌలత్తులో ఊళ్ళో ఒకరి పైన ఒకరు పోటీలు పడుతుండ్రి. ఏం కొట్లాడాక ఏయ్ కొట్లాడే కదరా. మీ దేశంలో నేను హోమ్ మినిస్టర్ కావాలనుకోడు, ఒకడు నేను ప్రధానమంత్రి కావాలనుకోడు. ఒకడు యా రీతిగా బీజేపీ నెల పెద్దాలు పెడుతుర్రు ఆ రీతిగా. ఒకడు ఒకడు నేను షేర్మన్ కావాలని ఒకడు అవును. ఆ షేర్మన్ కావాలని వాడు పోయి షెరువులో తెచ్చేయాలదా. చైర్మన్. ఓ చైర్మన్. అటువంటి సమయంలో ఊరి చుట్టూ కోటలు కట్టి, ఊరు చుట్టూరా కోటలు కట్టి కోటల మీద బ్రిడ్జిలు కట్టి, పాటల పైన పిడుగులు పెట్టి ఏయ్ బ్రిడ్జిలు రా, బ్రిడ్జిలు ఆ పిడుగులు కట్టి బ్రిడ్జిల పైన వణికిలు పెట్టి, పిడుగుల పైన ఒలికలు కట్టి ఆ. అంటే గొర్రెలు వణికిలు అనగా బందూకులు, ఆహా పిలింగులు. పీనింగ్లు పిలింగులు రా. ఒలకల్లా పీనింగ్లు అసలు పెట్టేది ఏయ్ పీలింగులు కాదు పోయి, బందూకులు. అంటే ఇట్లా పెరిగిన బందుకులు పెట్టుకొని బందూకులు పెట్టి పట్ట పగలే ఆ, ఇది మన ప్రజాస్వామ్యం కొనగొడుతుండ్రి ఆ బ్రిటిష్ వారు, తెల్లదొరగాళ్ళు. తెల్లదొరవారు. సరే అటువంటి సమయంలో ఆ, నా తండ్రి హైదర్ అలీ ఖాన్ ఆ, ఆ చిత్తూరు జిల్లా సిరనబాబు గారి యుద్ధానికి వెళ్ళి వెళ్ళి అడ్డదిడ్డంగా సోలిపోయినాడు. అయ్యో కొడుకా. ఏం కొడుకా? కదా 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 అట్లంటే ఓ మాట పడినాయి. నా తండ్రి సోలిపోయిన తర్వాత అంటే చచ్చిపోయా ఏయ్ సోలిపోయినాడు. సోలిపోతే ఏమి చచ్చిపోతే ఓ చచ్చిపోయాడు రా. పోతే పనిలే బడ్డి కొడుకు పోతే ఎంత ఏయ్! కదా కదా అట్లా అటువంటి సమయమున ఆ. నాకు 25 ఏళ్ల పసి బాలుడు నేను. అబ్బా 25 ఏళ్ళు అంటే నీ వయసు అంతా అదే వయసు యా వయసు? నీ వయసు అంతా నా 50 ఏయ్! జ్ఞాత వయసు అన్నమాట. జ్ఞాత వయసు. అటువంటి సమయమున ఆ చిత్తూరు జిల్లా చిన్నబాబుని యుద్ధానికి వెళ్ళి వెళ్ళి నా చిత్తూరు సమేతంతో నా మంది మా తలముతో ఆ చిత్తూరు జిల్లా చిన్నబాబు యుద్ధానికి వెళ్ళి సరే కలిసి వచ్చి నేను మైసూరు ఆస్థానం చక్రవర్తిగా నిలిచినప్పుడు అవును నిగిరిపినాడు ఏయ్! ఇది మన భారత సర్కారు మెచ్చి నాకు టిప్పు సుల్తాన్ అని పేరు పెట్టినారు. అవును తిప్పులానే ఉంది ఎవడా నువ్వంతా ఏట్లు పోయి పని చేసేది ఏంట్రాయా. అటువంటి సమయమున అంటే నా మంది మార్తలం చేత పోయి నేను గెలుచుకుని వచ్చేటాను కదా. అవును. ఆ మంది మార్తలం ఏ మాత్రం మంది మహాప్రభు నీకు అంటే నా సకల శరీరం నీకేమో తెలుసునా? ఏ మాత్రం రథమిటు. తెలుసు మహాప్రభు. ఏయ్! మరి ఎర్ర ఎర్రటో పిల్లదండోరా, 80 ఏళ్ల పిల్లోరా. ఏయ్! మరి పసురు పసురుటో పిల్లదండోరా, 90 ఏళ్ల పిల్లోరా నాకు. ఏయ్! మరి నల్ల నల్లటో పిల్లదండోరా, 40 ఏళ్ల పిల్లోరా నాకు. అవును పిస్తల పట్టే పిల్ల జవాన్లు 90 ఏళ్ల పిల్లోరా నాకు. మరి ఇటువంటి పరాక్రమ సేత దిల్లు వెళ్ళతాను నేను.
ఏయ్, అది తీరుగా తగిన హంతీరుడున్నా నా జీపుల సుల్తాను నేను. మహామంత్రి ఎర్ర ఎర్ర టోపీలతో 80 లక్షలు, తెల్ల తెల్ల టోపీలతో 90 లక్షలు, పసురు పసురు టోపీలతో 40 లక్షలు. ఇటువంటి పరాక్రమ చేత అన్ని లక్షలు లక్షలే, లక్షలు కోట్లే, కోట్ల కోట్లే, లక్షలు లక్షలే. ఎంతరా లెచ్చంటే? లక్ష అంటే 2 లక్షలే కదా. అంతేరా? లక్షకి బొచ్చుకు సమానం. అదే దానికి 2 లక్షలే, దీనికి అంతేరా లక్షలు లక్షలే, కోట్ల కోట్లే ఉంది అంటావే. ఉంది అంటావే. కటింగ్ చెప్పుకునే కాహలేవా? ఏయ్, దొరలకున్న టీవీ ఇది. ఆ టీవీ కాయలు ఉంది అని. ఏయ్! టీవీ అంటే ఏమనుకున్నావు? ఏమే? ఓదా. ఓహో, ఓదా కాదు, పూదా ఉంది. ఏయ్, ఓదా ఓదా అంటే ఆ, మీకు ఆచారం. ఆశ ఆషాఢమా? అది ఆచారం, ఆచారం. మాకున్న ఆచారం రా ఇది. నీకు ఆచారం కాదు, ఇక్కడ ఆచారం ఏయ్, పుట్టింది. మై పిస్తులు పట్టే పీరు జవాన్లు జవాన్లు 70 లక్షలు. లక్షలు. ఇటువంటి పరాక్రమ చేత నా టీవీ వెనుక చెరవలమంటున్నారా? సంతోషము. ఇంకా తలకించము నా టీవీ వెనుక చెరవలంతా పాడు. మరి ఎందుకు వస్తాయి? ఎందుకు రాలేదు? ఏయ్, వేడిగిని కొట్టే ఎప్పిన గుండు ఎచ్చల గుండయ్యరా. పీరు జవాన్లు 90 లక్షలురా నాకు. ఏయ్, ఒరే గుర్రాన్ని కొట్టే పుడుకుడ గుండు గుచ్చల గుండయ్యరా నాకు. ఏయ్, ఒరే అడ్డం బొమ్మలు 60,000 నెత్తిలో ఉండయ్యరా నాకు. ఎరా, మహాప్రభు, ఏయిని కొట్టే ఎప్పిన గుండ్లు పనే చెలకున్నాయి. గుండ్లు, అవును, గుర్రాన్ని కొట్టే గుడుగుడు గుండ్లు పనే గుట్టలకున్నాయి. గుడిగుండిలా కొట్టుతాయినప్పా. ఏయ్, ఏయ్, ఏయ్! దిగుబడి చేస్తా. దిగుబడి మళ్ళీ వస్తారు కోలార్ నుంచి. ఏమిటి? అయ్యో 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 అయ్యో. మొన్నమాసరికి కంప్లైంట్ అవుతుంది నా మీద. ఏమని? వేంగొల్లి పోలీస్ స్టేషన్ లా. ఏం గొల్లి? ఏం కలరు? ఏయ్! మహామంత్రి పొద్దున్న కట్ల చేసిన కట్ట రాసా. నేను రానప్పా. నువ్వు ఏం తోపు తెచ్చినావు? అదొకటే సార్. ఏంటి? ఏం చేయడవురా? సరే, ఇది మాత్రముగా నా టీవీ వెనుక చెరలో నా ప్రతాపము మీకు ఇంకా కట్ చేసేయ్. మందులు గిద్దలు ఏమన్నా ఉంటాయి?